ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. క్రిందటిసారి అమరావతి రాజధానిని తీసేస్తామని ప్రజలకు చెప్పాల 2019 ఎన్నికలప్పుడు. అమరావతి రాజధాని అక్కడే కొనసాగుతుందని ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది. రోజా ద్వారా, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల ద్వారా, ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా అదే స్టేట్మెంట్లు ఇప్పించారు. అదే సందర్భంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రాజధాని తరలించేస్తారని అంటూ సాక్షిలో కథనాలు కూడా రాసుకొచ్చారు. దాంతో రాజధాని అక్కడే ఉంటుందని భావించారు అందరూ. అందుకనినే ఆ రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఓట్లేశారు. ఆ రాజధాని ప్రాంతంలోనే ఓట్లేశారు. ఆ పక్కనున్న మంగళగిరితో పాటుగా అన్ని ప్రాంతాలను ఓట్లేశారు. తీరా చూస్తే నిశ్శబ్దంగా ఆ రాజధానిని మార్చి 3 రాజధానులు అన్నటువంటి తెర మీదకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా అందరినీ చర్చలోకి తీసుకొచ్చారు. 3 రాజధానుల అంశం చాలా పెద్ద ఎత్తున చర్చలు తీసుకొచ్చారు. అటు కర్నూలులో కాసేపు ఉద్యమాలు చేయించారు, అటు విశాఖలోనూ చేయించారు. అంతా సీన్ కట్ చేస్తే ప్రజల దగ్గరికి తీర్పు కోసం వెళ్ళారు. ప్రజలు 3 రాజధానుల్ని తిరస్కరించారు. 3 రాజధానులు అన్నటువంటి పాలసీని తిరస్కరించారు. ఒక్క రాజధానే కావాలన్నారు. అది అమరావతి అన్నటువంటి అన్ని పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ కూడా ఒక్క రాజధాని అమరావతి అన్నటువంటి వాళ్ళకే ఇక్కడ విజయం దక్కింది. అదే సందర్భంలో 3 రాజధానులు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. సొంత ఓట్లలో కూడా 5% తీసి పక్కన పెట్టారు. అయితే ఇంకా మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం అని చెప్పుకొస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఇప్పటికీ తాము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానం అన్నారు. విజయనగరంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందో తెలియడం లేదన్నారు. వైకాపా జిల్లా కార్యాలయంపై జరుగుతున్న రాద్ధాంతం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వెళ్ళి వాటిని పరిశీలించడం తగదన్నారు. ఇటీవల విజయనగరంలో వైకాపా కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడానికి కూడా తప్పుపట్టారు.